జైలుకి వెళ్తే లోపలుండి మనం ఎప్పుడు బయటకు వస్తాము, డిప్యూటీ స్పీకర్ మన పైన కేసులు పెట్టించాడు, మనం ఎన్ని రోజులకు బయటకు వెళ్తాము అని ఒక భయమో లేదంటే తెలియనిది ఒక ఐదులో మనం ఉంటాం. మీరేంటి అంత చక్కగా నవ్వుతూ బయటకు వస్తున్నారు? మనం నేరం చేసి లోపలికి వెళ్తే సిగ్గుపడుతూ రావాలి. నేరం చేయలే. అప్పుడు మా సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళం విప్పినందుకు పగతో కసితో మమ్మల్ని జైలుకి పంపించారు. అది మాకు ఘనతే కదా, మాకు అవమానం ఎట్లా అవుతుంది? అయితే మా పిల్లలకి మా కుటుంబాలకు 10 రోజులు దూరం అయి ఉండుంటాం. 10 రోజులు కాదు, 30 రోజులైనా రియల్లీ హ్యాపీ. ఎక్కడున్నా సేవకుడు సమాజం బాగుండాలని కోరుకునేవాడు తన పని ఎక్కడున్నా చేసుకుంటానే ఉంటాయి. బయట ఉన్నా నా పని అదే, లోపల ఉన్నా నా పని అదే. లోపల ఎంతో మంది జీవిత చరిత్రలు తెలుసుకున్నాను. నా జీవితాల్లో జరిగినటువంటి పొరపక్షాలని నేను ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా తీసుకున్నాను. నాకు అదొక తరగతి గదిలాగా మారింది. పొద్దున్నే ఎంత 5 గంటలకు లేపారా? పొద్దున్నే 6 గంటలకు లేపేస్తారు. ఇప్పుడు మన ఇంటికాడ కూడా 6కి మనకి ఏం ఉండదు, కానీ అక్కడ 6 గంటలకు లేపేసి బెడ్ కాఫీ ఇస్తారు, 7 గంటలకు టిఫిన్ పెడతారు, 11ంటికి టీ ఇస్తారు, 2 గంటలకి 3 గంటలకి చపాతీ ఇస్తారు షుగర్ పేషెంట్లకి. ఓకే, 4 గంటలకు భోజనం పెట్టేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ లోపల హాల్లోనే తిరుగుతారు. అనంతరం లోపలికి పంపించేస్తారు, గేట్ వేసేస్తారు, తాళం వేసేస్తారు. ఇక లోపల టీవీ చూస్తారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక ప్రత్యేకమైన లైఫ్. జై శ్రీరామ్. ఈ వీడియో చూశారు కదా, ఇందులో విలేకరి అడుగుతున్నాడు ఆ పాస్టర్ని. వాడు ఒక పాస్టరు, ఆకివీడి విషయంలో జైలుకి వెళ్ళారు కదా, బాధపడుతూ రాకుండా సంతోషంగా వస్తున్నారు ఏందని. దానికి వాడేంటి చెబుతున్నాడు, ఏదో సమాజ సేవ కోసము వీడు లోనికి వెళ్ళాడంట. అసలు విషయం ఏంది? ఆకివీడిలో ఒక గుడి గురించి, సరే అది గొంతెనమ్మ గుడి లేకపోతే రామాలయమా అనేది పక్కన పెడితే, హిందువులకి సంబంధించిన ఒక గుడి గురించి. అందులో ఈ పాస్టర్ ఆడి ఇస్మాయిల్ పేరు, కన్వర్టెడ్ క్రిస్టియన్, ఇస్లాం నుంచి. ఈడి పాత్ర ఏంది? ఏదో సమాజం గురించి వచ్చాడంట. హిందువుల గుడి గురించి ఈ పాస్టర్ గారు వచ్చి ఏం బిగుదామని వచ్చాడు. ఆ గుడిని, ఆ గుడి తాలూకు వేరే స్థలాన్ని కబ్జా చేద్దామని చూశారు. అక్కడ RRR గారు అడ్డం పడేటప్పటికి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, తీసుకెళ్ళి లోనేశారు. పోనీ లోపల వేసిన తర్వాత నవ్వుతూ రాకుండా ఎవడైనా ఏడుతూ వస్తాడా? చేసేది ఏముంది, అక్కడ లోపల వేశారు కదా. పైగా ఈడేంది ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నాడు. పైగా ఆడికి వెళ్ళిన తర్వాత లోపల 6ంటికి లేపుతాము, బయట అయితే లేవు. మీరెప్పుడు లేవాలరా నిద్రలో? మీరేమన్నా గుళ్ళో పూజారులా పొద్దున్నే 3ంటికి లేచి సంధ్యావందనం చేసుకుని 4-5ంటికల్లా గుడికి రావడానికి? రాత్రి తాగింది మత్తు వదిలేదాకా పనుకోవడం, పొద్దున్నే 7ంటికి 8ంటికో లేవటం, ఎక్కడెక్కడ ఎవడికి రోగాలు వస్తున్నాయో చూడటం, వాడిని ఎట్టా కన్వర్ట్ చేయాలని ఆలోచించడం తప్ప అది సంగతి. ఈడేదో పెద్ద సంఘ సేవకి జైలుకి వెళ్ళలేదు, గుడి స్థలాన్ని కొట్టేద్దామని జైలుకి వెళ్ళాడు. అయినా సిగ్గు శరం లేకుండా ఆ విలేకరి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వీడికి అంతకన్నా సిగ్గు మేలనోడు కాబట్టి వీడు ఆ విధంగా సమాధానం చెబుతున్నాడు. జై శ్రీరామ్.